వెలబుచ్చాం మేము. కానీ ఈసారి కార్పొరేటర్లు అందరూ కూడా ఒక సువర్ణ అవకాశం. ప్రజలందరూ కూడా గల్లా ఎగిరేసుకుని మేము అభివృద్ధి చేస్తున్నామని చెప్పేటువంటి అవకాశం ఇవాళ కార్పొరేటర్లకు దక్కింది. గతంలో స్మార్ట్ సిటీ ద్వారా 749 కోట్ల రూపాయలు స్మార్ట్ సిటీ నిధులు తీసుకురావడం జరిగింది కరీంనగర్కు. ఇలా కరీంనగర్ రూపురేఖలు అనేక రకాల అభివృద్ధి చెందిన విషయం వాస్తవమే. దాన్ని నమ్మే ప్రజలు మన కార్పొరేషన్ భారతీయ జనతా పార్టీకి అప్పయిపోయారు. 749 కోట్ల రూపాయలు స్మార్ట్ సిటీ నిధులు తీసుకొచ్చినా, 900 కోట్ల రూపాయలు స్మార్ట్ సిటీ తీసుకొచ్చినాం. దాంతోపాటు 279 కోట్ల రూపాయలు అమృత్ తీసుకొచ్చినాం. 50 కోట్ల రూపాయలు ఆల్రెడీ టెండర్ ప్రాసెస్ అయిపోయింది. పనులు ప్రారంభం కాబోతున్న ఇంటర్నల్ రోడ్స్ అని 50 కోట్ల రూపాయలు అర్బన్ డెవలప్మెంట్ ఫండ్ 50 కోట్ల రూపాయలతో ఆల్రెడీ టెండర్ ప్రాసెస్ అయిపోయింది. పనులు ప్రారంభించబోతున్నాం. కానీ శివారు ప్రాంతాలు కూడా ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నాం. ఇవాళ పార్కింగ్ సంబంధించి కూడా అవస్థ లేకుండా పార్కింగ్ షెల్టర్ సంబంధించి కూడా దాన్ని ఏర్పాట్లు చేయడానికి దీనికి అవకాశం ఉంది. కానీ నేను పార్లమెంట్ సభ్యునిగా గెలిచిన తర్వాత ఇప్పటివరకు దాదాపు 20,000 కోట్ల రూపాయల పైగా నిధులు కరీంనగర్ తీసుకొచ్చినాం. ఇలా దాంతోపాటు లా కాలేజ్ వీసీఆర్ తీసుకుని ఢిల్లీ పోయి మినిస్టర్ కలిసి శాతవాహన యూనివర్సిటీకి లా కాలేజ్ కావాలి సార్ అని చెప్పి దరఖాస్తు ఇచ్చిన తర్వాత వీసీ గారు ఫ్లైట్ ఎక్కి కరీంనగర్కి వచ్చేసరికి 24 అవర్స్ లో లా కాలేజ్ పర్మిషన్ వచ్చింది. 24 అవర్స్ లో లా కాలేజ్ పర్మిషన్ వచ్చింది. 12B హోదా ఇచ్చినాం శాతవాహన యూనివర్సిటీకి. ఎస్ఆర్ కాలేజ్ కు అటానమస్ హోదా ఇచ్చినాం. ఉమెన్స్ కాలేజ్కి ఇచ్చినాం. ఇవాళ సిఆర్ఎఫ్ ఫండ్స్ కింద దాదాపు 400 కోట్ల రూపాయలు తీసుకొచ్చి మండల్కు కనెక్టివిటీ ఉండే విధంగా రోడ్లు వేస్తున్నాం. ఈజీఎస్ నిధుల కింద ప్రతి గ్రామానికి నిధులు ఇచ్చినాం. దాంతో మొన్న ఈజీఎస్ నిధులు మళ్ళా దాదాపు 5 కోట్ల రూపాయలు ఇచ్చినాం. ఇలా స్టేడియంను అధునీకరించినాం. మొన్న జమ్మికుంటలో స్టేడియం నిర్మాణం కోసం దాదాపు 7 కోట్ల రూపాయలు కేటాయించినాం. హుజరాబాద్ వేములవాడ సంబంధించి హుజరాబాద్ జమ్మికుంట వేములవాడ సంబంధించి హాస్పిటల్స్ అన్నింటి కూడా ఫుల్ ఫ్లెడ్జ్ ఎక్విప్మెంట్స్ దానిలో పోయిన పేషెంట్ తిరిగి రాకుండా ఉండే విధంగా తిరిగి బయట ప్రైవేట్ హాస్పిటల్ పోకుండా ఉండే విధంగా ఫుల్ ఫ్లెడ్జ్ హాస్పిటల్ మనం తయారు చేసినాం. దాంతోపాటు మీ అందరూ తెలిసిందే 10వ తరగతి ప్రభుత్వ పాఠశాలలో చదివే 10వ తరగతి విద్యార్థులందరూ కూడా దాదాపు 20,000 సైకిళ్లను మోడీ గిఫ్ట్ పేరు మీద ఇచ్చిన విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. డ్రాప్ అవుట్స్ ఎక్కువైతున్నాయి. పరీక్ష ఫీజు కూడా చెల్లించే పరిస్థితి లేదు పేద విద్యార్థులకు అని చెప్పి భావించి గవర్నమెంట్ స్కూల్లో చదివే 10th క్లాస్ విద్యార్థులందరికీ పరీక్ష ఫీజు కూడా నా శాలరీ నుంచి కూడా ఇవ్వడం జరిగింది. ఇవాళ కరీంనగర్ వరంగల్ నేషనల్ హైవే పనులు ఏ విధంగా చకచకా సాగుతున్నాయి అందరూ తెలిసిన విషయమే. కరీంనగర్ జగిత్యాల నేషనల్ హైవే కూడా అతి త్వరలో టెండర్ ప్రాసెస్ ప్రారంభం కాబోతున్నది. కానీ 100 రోజుల్లో 840 కోట్ల రూపాయలు కరీంనగర్ కార్పొరేషన్కి వచ్చినాయంటే ఇది ఎంత శుభ పరిణామమో ఒక్కసారి ఆలోచించాలి. 100 రోజుల్లో పడినాయి. అనుకున్న మాట నిలబెట్టుకున్నాం. అభివృద్ధి ఏందో చూపెడతాం. కరీంనగర్ రూపురేఖలు మారుస్తాం. కరీంనగర్ కార్పొరేషన్ కి ఇంకా నిధులు తీసుకొస్తాం. ఇంకా నిధుల వరద వారిస్తాం. దాంతోపాటు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా ఇంకా 1000 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి వాళ్ళ కరీంనగర్ పార్లమెంట్ ను అభివృద్ధి చేసే విధంగా చేస్తాం. ముఖ్యంగా కరీంనగర్ కార్పొరేషన్ ను తెలంగాణ రాష్ట్రంలో ఒక మోడల్ కార్పొరేషన్ గా తీర్చిదిద్దడానికి ఇది సువర్ణ అవకాశంగా ఇవాళ కరీంనగర్ ప్రజలకు దక్కింది. పాలకవర్గం దక్కింది. దేశవ్యాప్తంగా కేవలం 17 ప్రాజెక్టులకు మాత్రమే ప్రభుత్వం ఆమోదించింది. ఆ 17 ప్రాజెక్టులో ఇలా కరీంనగర్ ఉంది. 17 ప్రాజెక్టులో 2 years బ్యాకే వరంగల్కి ఇచ్చారు. ఇలా సేతు బంధన్ కింద బ్రిడ్జ్ సంబంధించి తీగల ఉట్టపల్లి బ్రిడ్జ్ 156 కోట్ల రూపాయలు సేతు బంధన్ స్కీమ్ కింద ఏ విధంగా చేర్చినామో కష్టపడి ఇవాళ అర్బన్ ఛాలెంజ్ ఫండ్ స్కీమ్ కింద కూడా అదే కష్టపడి అవకాశం లేకున్నా ఇబ్బందులున్నా కూడా కష్టపడి అధికారులను ఒప్పించి మెప్పించి ఈరోజు చేర్చడం జరిగింది. దాంతోపాటు ముఖ్యంగా ఈసారి
నిన్న రాష్ట్ర ప్రభుత్వానికి నేను కృతజ్ఞత తెలియజేస్తున్నా. 14 ఎకరాల ల్యాండ్ కావాలని చెప్పి నేను కోరడం జరిగింది. సిఐఎస్ఎఫ్, బిఎస్ఎఫ్, అస్సాం రైఫిల్స్ ఈ 3 బెటాలియన్ సంబంధించి ఇక్కడ బెటాలియన్ సెంటర్స్ ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తున్నా అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పడం జరిగింది. ఈ బెటాలియన్స్ ఏర్పాటు కోసము ల్యాండ్ ను మాకు కేటాయించాలని చెప్పి కోరిన వెంటనే నిన్న కేబినెట్ 14 ఎకరాల ల్యాండ్ ను కేబినెట్ ఆమోదించడం జరిగింది. ఈ 3 బెటాలియన్ సంబంధించి ఇక్కడ సెంటర్స్ ఏర్పాటు చేయడానికి నేను ప్రయత్నం చేస్తున్నా. ఎందుకంటే చాలా సందర్భాలు దేశవ్యాప్తంగా అన్ని బెటాలియన్స్ నేను తిరిగినప్పుడు, వివిధ అభివృద్ది కార్యక్రమం కోసం పర్యటించినప్పుడు ఈ కరీంనగర్ జిల్లాకు సంబంధించి కానీ, కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్, ఈ తెలంగాణ ప్రాంతానికి సంబంధించి ఈ సిఐఎస్ఎఫ్ లో పనిచేసేటువంటి జవాన్లు గాని, బీఎస్ఎఫ్ లో పనిచేసే జవాన్లు గాని, అస్సాం రైఫిల్స్ లో పనిచేసే బెటాలియన్ పనిచేసే జవాన్లు గాని, వాళ్ళు ట్రాన్స్ఫర్స్ అన్ని కూడా ఆ నార్త్ ఈస్ట్ స్టేట్స్ కే ట్రాన్స్ఫర్స్ ఉంటాయి. వాళ్ళ కుటుంబానికి దూరం అవుతున్నారు. దూరమై కుటుంబాన్ని చూసుకునే పరిస్థితి లేదు. ట్రాన్స్ఫర్స్ అన్ని కూడా ఆ ఏరియాకే ట్రాన్స్ఫర్స్ అవుతున్నాయి. కాబట్టి ఈ ఏరియాలో మనకు సెంటర్ ఏర్పాటు చేస్తే వాళ్ళందరూ కూడా ట్రాన్స్ఫర్స్ ఈ ఏరియాకు అయ్యే అవకాశాలు ఉంటాయి, కుటుంబానికి దగ్గరే అవకాశాలు ఉంటాయి అని చెప్పి భావించే ఈరోజు ఈ 3 బెటాలియన్స్ ఏర్పాటు చేయడానికి సరే 3 2 వస్తాయా, 1 వస్తాయా, 3 వస్తాయా ప్రయత్నం అయితే చేస్తున్నాం. అది ఇంత స్థాయిలో ఇలా అభివృద్ది చేస్తూ వస్తున్నాం. ఇంకా చేయడానికి మేము ముందుకు వస్తున్నాం. నేను గతంలో చెప్పిన చాలా మంది చాలా రకాలుగా మస్తుగా విమర్శలు చేస్తూ ఉంటారు. దాన్ని గతంలో చెప్పిన నేను ఎన్నికల వరకు మాత్రమే రాజకీయాలు, ఎన్నికల తర్వాత అభివృద్ధి మంత్రంగా ముందుకు పోతామని చెప్పాను. సరే గతంలో ఎంత అభివృద్ధి చేసినా కూడా చెప్పుకునే అవకాశం మాకు రాలే. కానీ ప్రజలు వాస్తవాలు నమ్మి మొన్న కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో వాస్తవాలు నమ్మి ఇలా మేయర్, డిప్యూటీ మేయర్తో పాటు కార్పొరేషన్ ను మా భుజస్కంధాల మీద పెట్టడం, దాని ఒక గురుతర బాధ్యతగా భావించి మేము 840 కోట్ల రూపాయలు నిధులు తీసుకురావడం, అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద నిధుల వరద ఇదే విధంగా కొనసాగడానికి మేము ప్రయత్నం చేస్తుండడం. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా రాజకీయాలకు అత్యంతంగా అందరం కలిసిమెలిసి ఈ అభివృద్దికి ముందుకు వస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యంగా అధికారులందరూ కూడా దీనిలో కష్టపడి పనిచేసినటువంటి జిల్లా కార్పొరేషన్ అధికారులు గాని, జిల్లా కలెక్టర్ గారు గాని, కమిషనర్ గారు గాని, ఇతర అధికారులు గాని, రాష్ట్ర స్థాయిలో అధికారులు గాని అందరూ కూడా కరీంనగర్ ప్రజల తరపున, కార్పొరేషన్ తరపున, పాలకవర్గం తరపున వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు, అభినందనలు. ఎందుకంటే వాళ్ళకి కష్టపడి ఫైల్ మూవ్ చేయడము, రాష్ట్ర ప్రభుత్వము ప్రతిపాదన పంపడము ఇవన్నీ కూడా చకచక సాగినాయి. ఎందుకంటే ఏ ఒక్క 2 రోజులు ఆలస్యమైనా కూడా అక్కడ ఇబ్బంది అయ్యే ప్రమాదం ఉంది. మరి నిరంతరం నేను వాళ్ళ పర్యవేక్షణలో ఉన్నా. నేను గాని, మేయర్ గారు గాని, డిప్యూటీ మేయర్ గారు గాని నిరంతర పర్యవేక్షణలో ఉన్నాం. ప్రతిరోజు అధికారులతో సంప్రదింపులు, ఫైళ్లను మూవ్ చేయడము, అక్కడి ఫైళ్లు మళ్ళా తిరిగి వాపసు పంపడము, మళ్ళా తయారు చేసి మళ్ళా ఫైల్ పంపడము. ఇది మామూలు విషయం కాదు. చాలా కష్టపడుతుంది. వెనుక తెర వెనుక చాలా కష్టపడ్డాం. ఏదో 840 కోట్లు వట్టిగా అక్కడి చాలా కష్టపడితే ఈ 840 కోట్ల రూపాయలు వచ్చినాయి. ఇంటర్నల్ రోడ్స్ అన్ని కూడా చేసుకునే అవకాశం ఉంది. ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ గాని, పార్కింగ్ గాని, పార్క్స్ గాని, ఇంకా అనేక రకాల అభివృద్ది కార్యక్రమాలు చేసే అవకాశం వచ్చింది. కాబట్టి ఈ సందర్భంగా మరొకసారి కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ రోజు 1,39,00,000తోని ఇక్కడ భవన నిర్మాణాలు, అభివృద్ది కార్యక్రమాలు ప్రారంభించడం చాలా సంతోషం. కాబట్టి 50 కోట్ల అర్బన్ డెవలప్మెంట్ ఫండ్ కి సంబంధించి రేపటి నుంచే పనులు ప్రారంభించబోతున్నారు. దాదాపు అన్ని డివిజన్లలో నాకు తెలిసి 50-60% రోడ్లు పూర్తయింది. ముఖ్యంగా శివారు ప్రాంతాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. శివారు ప్రాంతాల్లో ఈ 840 కోట్లతోని శివారు ప్రాంతాల్లో కూడా రోడ్స్ లేనటువంటి గల్లీ ఉండకపోవచ్చు నాకు తెలిసి. ఆ విధంగా ప్రయత్నం చేస్తున్నాం. ఈ ఫండ్స్ సరిపోకుంటే ఇంకా అదనంగా వేరే ఫండ్స్ కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఇలా అర్బన్ డెవలప్మెంట్ ఫండ్ 50 కోట్లు వచ్చినాయి. ఇంకా 50 కోట్లు తీసుకోవడానికి ప్రతిపాదన పంపినాం మేము. ఇంకా 50 కోట్లు రావడానికి. సరే 30 కోట్లు వస్తాయా, 40 కోట్లు వస్తాయా, అవి కూడా రావడానికి సిద్ధంగా ఉన్నాయి. అవి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అవి వస్తే ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్ అలా అన్ని రోడ్లు కూడా నిర్మాణం అయ్యే అవకాశాలు ఉన్నాయి.